ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందరికీ వందనాలు. ఈరోజు వాగ్దాన సందేశం విందాం. లూకా సువార్త 7వ అధ్యాయము 47-48 వాక్యములు ధ్యానం చేసుకుందాం. చదవండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో లూకా సువార్త 7వ అధ్యాయము 47 వచనం. ఆమె విస్తారముగా ప్రేమించెను, ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడింది. చాలండి. ప్రార్థన. ప్రభు ఈ వాక్యమును దీవించి ఆశీర్వదించండి. మాతో మాట్లాడి సాయించి యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమె విస్తారముగా ప్రేమించింది కనుక విస్తారమైన పాపములు క్షమించబడింది. ఒక పాపపు స్త్రీ యేసు ప్రభు పరిసయ్యుని ఇంట్లో ఉన్నాడని తెలుసుకొని 7వ అధ్యాయం 37 వచనం నుండి చూస్తే ఆ మాటలు ఉంటాయి. ఒక విలువైన అత్తరు తీసుకొని ఆయన మీద పోసి తన కన్నీళ్లతో కాళ్ళు కడుగుతూ తల వెంట్రుకలతో తుడుస్తూ ఆరాధన చేస్తాడు. పిలిచిన పరిసయ్యుడు ఆయనకు ఆ గౌరవం ఇవ్వలేదు, కానీ ఈ పాపపు స్త్రీ మాత్రము ఆయనను ఆరాధిస్తున్నది. అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు అన్న మాట స్వయాన వారు చెప్పిన మాట ఏమిటంటే, ఆమె విస్తారముగా ప్రేమించింది కనుక ఆమె విస్తార పాపములు క్షమించబడింది. దేవుని సేవ నువ్వు చేస్తున్నావా? ప్రార్థన చేస్తున్నావా? ఆరాధన చేస్తున్నావా? ఆత్మ పొందుకొచ్చు. ఆత్మ పొందుకోవడం కాదు, వాక్యము సేవ చేయడం కాదు, విస్తారంగా దేవుని ప్రేమించు. నీ విస్తార పాపములు క్షమించబడి. ఏదో రకంగా మనం పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నాం. ఏదో రకంగా మన జీవితంలో దేవునికి విరోధమైన కార్యాలు చేస్తున్నాం, విరోధంగా జీవిస్తున్నాం. అయితే విస్తారమైన ఆరాధన ఎవరు చేస్తారో, విస్తారంగా దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో వారి పాపములు క్షమించబడతాయి. హల్లెలూయా. అంటే దేవునికి ఇవ్వడం నేర్చుకోవాలి, సేవ చేయడం నేర్చుకోవాలి, ప్రార్థన చేయడం నేర్చుకోవాలి, ఆరాధన చేయడం నేర్చుకోవాలి. హల్లెలూయా. అలా నువ్వు చెయ్యి, దేవుడు నిన్ను విస్తారంగా ఆశీర్వదిస్తాడు. విస్తారమైన దీవెనలు, ఆకాశ వాకిలు విప్పి పటజాలను విస్తార దీవెనలు ప్రభు కుమ్మరిస్తాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ వాక్యం దీవించునుగాక. ప్రార్థన. ప్రభు ఈ వాక్యమును దీవించి ఆశీర్వదించు. యేసునామములో రేపు శకధర బాబా ఎవరెవరు విన్నారో వారిని దీవించి ఆశ్రయించి బలపరచు. సబ్స్క్రైబ్ చేసిన బిడ్డలను దీవించండి. యేసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. మన పరమ తండ్రి అయిన యెహోవా దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సాహసం, కృపాక్షం భద్రత ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మీకు తోడు నీడై ఉండడం గాక. ప్రైజ్ ద లార్డ్. జయమనే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అనేకులకు తెలియజేయండి. మీ ప్రార్థన అవసరం మాకు కాల్చండి. మా సెల్ నెంబర్ 9948930321. గమనించండి, 21 రోజులు ఉపవాస ప్రార్థనలు మేము చేస్తున్నాం ధర్మారం, వరంగల్, తెలంగాణలో. ఈ నెల 20వ తారీఖు శనివారం ఉదయం 10 గంటలకు ధర్మారం, వరంగల్, తెలంగాణలో ప్రత్యేక వాగ్దాన కూడిక, అభిషేక కూడిక ఉంది. రండి, దైవాశీర్వాదాలు పొందుకోండి. 1000 మందితో ఆరాధన చేయాలని ప్రభు సెలవిచ్చినారు. ఈ వాగ్దాన కూడిలో పాల్గొనిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదిస్తాడు, స్వస్థపరుస్తాడు ప్రభు. రండి, దైవాశీర్వాదాలు పొందుకోండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. సేవకులకు ఛార్జెస్ ఇస్తాం, భోజనాలు ఏర్పాటు చేస్తున్నాం, ఆర్కెస్ట్రా ఏర్పాటు చేస్తున్నాం. 1000 మందిని ఈ నూతన సంవత్సరంలో దేవుడు ఆశీర్వదించాలని మా దర్శనం. మీ కొరకు మేము ఉపవాసం ఉంటున్నాం. 20వ తారీఖు శనివారం ఉదయం 10 గంటలకు జనవరి. తప్పక రండి, దైవాశీర్వాదాలు పొందుకోండి. ప్రభువైన యేసుక్రీస్తు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు.